దేవునామానికి స్తోత్రం. ఉదయకాల ధ్యానంలో మిమ్మల్ని అందరినీ మరలా కలుసుకోవడం మాకు దేవుడు అనుగ్రహించిన ప్రివిలేజ్గా భావిస్తున్నాము. చర్చ్ ద క్రాస్ రోడ్ సిరీస్లో మనం కొరింథీయులకు అపోస్తలుడు పౌలు రాసిన పత్రిక 2వ పత్రిక 11వ అధ్యాయంలో 22 వరకు ధ్యానం చేశాం. ఈ ఉదయకాలమందు దేవుని కృపను బట్టి మనం మిగిలిన భాగాన్ని ఈ అధ్యాయంలో ధ్యానం చేయటానికి ప్రభు యొక్క కృప కొరకు మనం కోరుకుందాం. లెట్ us pray before we start our meditation. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మా దేవా, వాక్యం మీది మాట్లాడువాడు నీవు తండ్రి. మా హృదయములను అంతరంగములను పరిశీలించే మీ పరిశుద్ధమైన వాక్యం, ఖడ్గము వంటి మీ వాక్యమును బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాలము మాతో మాట్లాడి మా ప్రియులను మాములను బలపరచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. క్రైస్తవ జీవితంలో మనం ఎటువంటి శ్రమలు లేకుండా దేవుని వెంబడించటం అనేది అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఈ లోకం యొక్క తీరు వేరేగా ఉంటుంది. లోకానికి మనం ఎదురీదే వారంగా ఉండాలి. అన్ని సందర్భాలలో కూడా ఈ లోకము చీకటి సంబంధమైనది, సాతాను సంబంధమైనది కనుక వారి యొక్క ఉద్దేశాలు, వారి యొక్క క్రియలు, వారి యొక్క ప్రవర్తన అంతా కూడా ఈ లోక సంబంధమైనవిగా ఉంటాయి. అయితే ఆత్మ సంబంధమైన వారంగా వారితో కలిసి జీవిస్తూ ఉన్నప్పుడు we must be able to confront all the worldly things and the fleshly things. అలాంటప్పుడు ఖచ్చితంగా సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అయితే మనల్ని చూసి చాలాసార్లు అనేక మంది అవివేకమైన వారు అని, లేదు అంటే వెర్రివారు అని అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా అనుకోవడంలో మనమేమీ పోగొట్టుకునేది ఉండదు. కానీ దేవుడు మనలను తగిన రీతిలో ఆశీర్వదిస్తారు. దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించినప్పుడు మనం ఎటువంటి అవమానాలు ఎదుర్కొన్నా కూడా వాటన్నింటినీ దేవుడే చూసుకుంటాడు అని మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాల్సి ఉంటుంది. ఈ ఉదయకాలమందు అపోస్తలుడు పౌలు మాట్లాడుతున్నాడు. 11వ అధ్యాయం 23వ వచనంలో, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడితిని అని తన బాధలు, తను దేవుని కోసం పొందిన శ్రమలన్నింటినీ కూడా ఇక్కడ ఒక లిస్ట్ రాస్తూ ఉన్నాడు. We can see the sufferings of a true apostle. నిజమైన అపొస్తలునిగా ఏ విధంగా శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు అనే దానిని మనం ఇక్కడ చదవగలుగుతూ ఉన్నాము. వెర్రివానిలాగా మాట్లాడుతున్నాను. క్రీస్తు పరిచారకునిగా పిలువబడే వాని యొక్క అర్హతలను అపోస్తలుడు పౌలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఈ ప్రఖ్యాతిగాంచిన సూపర్ అపోస్టల్స్, లేదంటే ప్రసిద్ధి చెందిన సూపర్ అపోస్టల్స్, వారి యొక్క అర్హతలేమో భిన్నంగా ఉన్నాయి. కానీ నిజమైన అపోస్తలుని యొక్క అర్హతలు, క్రెడెన్షియల్స్ అంటే అవి శ్రమలతో కూడినటువంటి క్రెడెన్షియల్స్గా ఉంటాయి. దేవుని కోసం పరిశుద్ధంగా జీవించేటప్పుడు ఈ లోకం మనలను అప్రిషియేట్ చెయ్యదు. ఈ లోకం మనలను మెచ్చుకోదు. ఈ లోకం ఎప్పుడు శభాష్ అని మనలను చెప్పదు, లేదు అంటే ప్రశంసించదు. ఎప్పుడు కూడా ఈ లోకం మనలను వెర్రివారి వలె చూస్తూ ఉంటుంది. పరిచారకుడు అనే మాట మినిస్టర్ అని అంటున్నామే మనం ఇంగ్లీష్లో, ద మినిస్టర్ ఆఫ్ గాడ్. దేవుని పరిచారకులు లేదంటే క్రీస్తు పరిచారకులు. ఈ మినిస్టర్ అనే మాట గ్రీక్ పదంలో నుంచి డిరైవ్ చేయబడింది. దానిని డయాకనోస్ అని అంటాం. డయాకనోస్ అంటే హంబల్ సర్వెంట్, వినయ విధేయతలు కలిగిన ఒక పరిచారకుడు లేదంటే సేవకుడు అని దాని యొక్క అర్థం. ఈ మోస్ట్ ఎమినెంట్ అపోస్టల్స్, the most eminent apostles who were misleading or misguiding the Corinthian church, కొరింథు సంఘాన్ని తప్పుదోవ పట్టిస్తున్న ధర్మశాస్త్రవాదులు లేదంటే జూడాయైజర్స్, వారు
సేవకుల్లాగా ఏమాత్రము కనిపించట్లేదు. వారు అనుకుంటున్నారు అపోస్టల్‌షిప్ అంటే ఇది ఔన్నత్యానికి, లేదు అంటే ఆధిక్యతకు బిరుదుగా ఉంది అని అనుకుంటున్నారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టుడే, ఈరోజు ఉన్న సేవకులు కూడా సేవకులు అని పిలువబడటానికి ఏమాత్రం కూడా వారికి ఇష్టం ఉండదు. అయితే వారు అనేకమైన బిరుదులను తగిలించుకుంటూ ఉంటారు. ఆ బిరుదులు మనం వేరే చెప్పనవసరం లేదు. ఆ బిరుదులు కాకుండా మనం ఇంకేదైనా కానీ అంటే వారిని సంబోధిస్తే దానికి ఏమాత్రం కూడా ఒప్పుకోరు. దానికి వారికి చాలా కోపం వస్తుంది. మరి విశేషంగా ప్రయాసపడినటువంటి అపోస్తలుడు పౌలు, అసలు ప్రయాసలే లేనటువంటి ఈ ప్రసిద్ధిగాంచిన సూపర్ అపోస్టల్స్, లేదంటే మోసపూరితమైన అపోస్టల్స్ ఏ విధంగా వారు దేవుని కోసం పనిచేస్తున్నారు అనే కాంట్రాస్ట్ని చెప్తూ ఉన్నాడు. ప్రయాసపడుతున్నాను అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మరి విశేషముగా ప్రయాసపడితిని అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటున్నాడు? 15వ వచనంలో, నేను ప్రయాసపడింది నేను కాదు, దేవుడే నాకు తోడై ఉండి నాకు సహాయం చేశాడు అని అంటున్నాడు. సో దేవుని యొక్క కృప చేతనే తాను ఇవన్నీ కూడా చేశాను అన్న దానిని ఒప్పుకుంటూ ఉన్నాడు అపోస్తలుడు పౌలు. సో 10వ అధ్యాయం 15వ వచనంలో ఈ మాటను చెప్తూ ఉన్నాడు. సో ఇలాగూ తాను నిలుచున్నానని అనుకుంటే పడిపోతారు అనే దానిని జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు. సో వీరందరూ కూడా నిలిచి ఉన్నామని అనుకుంటున్నారు, కానీ వీరు పడిపోయినటువంటి అపోస్తలులు, ఫాలెన్ అపోస్టల్స్ వీరందరూ కూడా. సో ప్రయాస పడుతున్నాను, కానీ నేను ప్రయాసపడేది దేవుని యొక్క కృప చేతనే నేను ప్రయాసపడుతున్నాను అని అంటూ ఉన్నాడు. తనను బట్టి తాను అతిశయపడట్లేదు, దేవుని బట్టి అతిశయపడుతున్నాడు. ఇక్కడ ఒక లిస్ట్ చెప్తున్నాడు చూడండి. అనేక పర్యాయములు నేను చెరసాలలో ఉన్నాను. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో 20-21 వచనాలు చూస్తే ఇక్కడ ఒక చెరసాలలోనికి పెట్టిన ఆ సంఘటన చూస్తాం. ఫిలిప్పీ పట్టణంలో ఒక సోది చెప్పుచున్న చిన్నది ఉంది. పైథాన్ అనే దయ్యం పట్టింది. దానిలో నుంచి ఈ అపవిత్రాత్మను వదిలిపోమ్మని ఆజ్ఞాపించాడు. అప్పుడు రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములను ప్రచురించుచు ఆ పట్టణమును గలిబిలి చేయుచున్నారు అని చెప్పి, ఎవరైతే యజమానురాలు ఉందో ఆ స్త్రీ యొక్క యజమానురాలు, సోదె పట్టిన చిన్నదాని యొక్క యజమానురాలు ఉందో, ఆ యజమానులు ఉన్నారో వారు ఈ విధమైనటువంటి ఒక అక్యూజేషన్ని వేసి దొమ్మిగా పౌలు మీదకి వచ్చి వారి వస్త్రములను లాగేసి బెత్తములతో కొట్టాలని ఆజ్ఞాపించారు. బెత్తములతో కొట్టిన తర్వాత చెరసాలలో వేసి భద్రంగా కనిపెట్టాలని చెరసాల నాయకునికి అప్పగించారు. ఇది ఒక ఇన్సిడెంట్ మాత్రమే రికార్డ్ చేయబడి ఉంది ఇక్కడ. ఫిలిప్పీ పట్టణంలో చెరసాలలో ఉన్నాడు అన్నది. కానీ అనేక పర్యాయములు చెరసాలలో ఉన్నాడు. అపరిమితంగా దెబ్బలు తిన్నాడు. అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంచిని, అనేకమైన సార్లు ప్రాణాపాయంలో ఉంచి ఉన్నాడు. సో ఈ విధమైనటువంటి సఫరింగ్స్ ఈ ఫాల్స్ అపోస్టల్స్ ఎప్పుడైనా పొందారా? ఎవ్వరు కూడా చెరసాలలో పెట్టబడలేదు. ఎవ్వరు వీరిని ఒక్క దెబ్బ కూడా కొట్టలేదు. వారికి ప్రాణాపాయ పరిస్థితి ఏమాత్రమునూ సంభవించలేదు. 24వ వచనం, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 3వ వచనం చెప్తుంది. 25:3 అక్కడ వివాదం జరిగినప్పుడు న్యాయాధిపతులు విమర్శించి నీతిమంతుని నీతిమంతుడని, దోషిని దోషి అని తీర్పు తీర్చాలి. మరి అపొస్తలుడు పౌలు ఏం దోషం చేశాడని చెప్పి ఈ యూదులైన వారు తనకు శిక్ష విధిస్తున్నారు?
అయితే 25:2 చెప్తుంది ద్వితీయోపదేశకాండం, ఆ దోషి శిక్షకు పాత్రుడిగా కనబడిన ఎడల. అపొస్తలుడు పౌలులో మరి ఏం శిక్షకు పాత్రుడిగా కనిపించాడో తెలీదు. న్యాయాధిపతులు వాని పండుకొని పెట్టి వాని నేరం కొలది దెబ్బలు లెక్క పెట్టి తన ఎదుట వాని కొట్టింపవలను. అంటే న్యాయాధిపతి ఎదురుగా దెబ్బలు కొట్టాలి. 40 దెబ్బలు కొట్టింపవచ్చును, అంతకు మించకూడదు. వీటి కంటే విస్తారమైన దెబ్బలు కొట్టించిన ఎడల నీ సహోదరుడు నీ దృష్టికి నీచుడిగా కనబడునేమో అని అంటున్నాడు. సో 40 కంటే ఎక్కువ దెబ్బలు కొట్టకూడదు. అందుకే యూదులు తమ యొక్క మిషనాలో చాప్టర్ 22లో వారు ఏం చెప్తారు అని అంటే 39 దెబ్బలే కొట్టండి అంటారు. ఎందుకంటే ఒకవేళ లెక్క తప్పిపోయి 40 కంటే ఎక్కువ కొడితే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మనం కొట్టినట్లు అవుతుంది అని వారు 39 దెబ్బలు కొడతారు. అందుకే ఇక్కడ అపొస్తలుడు పౌలుని 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టారు. యూదులు ఆయనను కొట్టారు. ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, బెత్తములతో కొట్టారు. ఇప్పుడు ఫిలిప్పై పట్టణంలో బెత్తాలతో కొట్టినట్టుగా ఇదేమన్నా చిన్నపిల్లల స్కూల్ అనుకుంటున్నారా? స్కూల్లో బెత్తంతో కొట్టడం అనేది ఇదివరకు రోజుల్లో జరుగుతుండేది. ఈ దినాలలో కార్పొరల్ పనిష్మెంట్ బ్యాన్ చేశారు కాబట్టి కొట్టడానికి వీలు లేదు. అందుకని బెత్తాలతో ఎవరు కొట్టరు. అదేదన్నా ఎలిమెంటరీ స్కూల్ పిల్లల్ని ఒకవేళ కొడితే కొట్టచ్చు. 5 ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని. ఈ ఫాల్స్ అపోస్టిల్స్ ఎప్పుడైనా కొట్టబడ్డారా? లేదు. బెత్తాలతో కాదు కదా, అసలు మామూలుగా కూడా కొట్టబడలేదు. ఒకసారి రాళ్లతో కొట్టబడితిని. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో అదే విషయాన్ని మనం చదువుకుంటాము. రాళ్ల చేత కొట్టబడినట్లుగాను, ఇంకా ముమ్మారు బెత్తంతో, ఒకసారి రాళ్లతో, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని. ఇలాగా ఈ 25 ఇక్కడ రాయబడి ఉన్నటువంటి ఈ మాట ఏంటంటే అనేకమైన సార్లు అపొస్తలుడు పౌలు ఓడ ప్రయాణం చేశాడు. 18 సార్లు ఓడ ప్రయాణం చేశాడు. ఈ పత్రిక రాసే సమయానికి ముందు సుమారుగా ఇందులో సగం సార్లు అనగా సుమారు 9 సార్లు ఓడ ప్రయాణం చేశాడు. ఓడ ప్రయాణం అనేది అంత సవ్యమైన రీతిలో సాగదు. ఎప్పుడు సముద్రంలో తుఫాన్ వస్తుందో తెలియదు. అలాగూ ఆయన ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ పగిలి శ్రమపడ్డాడు. ఒక రాత్రింపగళ్ళు సముద్రంలో గడిపాడు. ఇవేమి కూడా ఫాల్స్ అపోస్టిల్స్ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ, నదుల వలనైన ఆపదలలోనూ, దొంగల వలనైన ఆపదలలోనూ అని అంటున్నాడు. దొంగల వలనైన ఆపదలలో ఉన్నాడు. మనం లూకాసు వార్తలో చూసినట్టయితే 10వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పినటువంటి మాట, అప్పుడు దొంగలు ఒకడు చూడండి, లూకాసు వార్త 10వ అధ్యాయంలో 30వ వచనం, అందుకు యేసు ఇట్లా, నేను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరప్రాణంతో విడిచిపోయిరి. ఈ విధంగా ఆ దినాలలో ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పుడు దొంగలు అటాక్ చేసి వారి దగ్గర ఉన్నవన్నీ కూడా తీసేసుకుంటూ ఉంటారు. బట్టలు కూడా దొంగలించేశారు ఇతని దగ్గర నుంచి అని ఇప్పుడు లూకాసు వార్తలో రాయబడిన మాట చదువుకున్నాము. అలాగా దొంగల వలనైన ఆపదలు, రివర్స్ ద్వారా నదుల వలనైన ఆపదలు, నా స్వజనుల వలనైన ఆపదలు అంటే యూదుల వలన ఆపదలు, జనుల వలనైన ఆపదలు, ఈ విధంగా అనేకమైన ఆపదలలో అపొస్తలుడు పౌలు చిక్కుకున్నాడు. సో ఈ విధంగా చూసినట్టయితే అనేకమైన సార్లు హాస్టైల్ మాబ్స్ ఇలాగూ తనను ఇబ్బంది పెట్టినట్టుగాను, కష్టపెట్టినట్టుగాను, అన్యజనుల వలనైన ఆపదలు, స్వజనుల వలనైన ఆపదలు, కపట సహోదరుల వలనైన ఆపదలు, అరణ్యంలో ఆపదలు, పట్టణంలో ఆపదలు, సహోదరుల వలన ఆపదలు, ఇవన్నీ కూడా
అపొస్తలుల కార్యముల గ్రంథంలో 13:50లోను, 14:5లోను, 14:19లోను, 16:19లోను ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. పట్టణాలలో ఆపదలు ఇక్కడ రాయబడి ఉంటాయి. అలాగే కపట సహోదరుల వలనైనా ఆపద అంటే మచ్చుకు మనం చెప్పాలి అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడినటువంటి ఒక మాట, అది కపట సహోదరులను గుర్చినటువంటిది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో, అలెగ్జాంద్రు అను కంచరివాడు నాకు చాలా కీడు చేశాను, అతని క్రియల వలన క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలం ఇచ్చును అని అంటున్నాడు. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మా మాటలను బహుగా ఎదిరించను. నేను మొదట సమాధానం చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షంన నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయిరి అని అక్కడ అలెగ్జాండర్ గురించి చెప్తూ ఉన్నాడు. ఇలాగా తన యొక్క జీవితంలో అనేకమైన ప్రయాసలలో ఉన్నాడు. 27వ వచనం చెప్తూ ఉంది, ఆ ప్రయాసలలోనూ ఇటువంటివేవి కూడా ఫాల్స్ అపోస్టల్స్ ఎదిరించలేదు, లేదంటే వారి జీవితంలో వారికి సంభవించలేదు. కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇవియునుగాక సంఘములన్నిటి గుర్చిన చింతయు కలదు. ఈ భారం దినదినము నాకు కలుగుచున్నది. ఇలాగా తన జీవితంలో అనేకమైనటువంటి బాధలు, కష్టాలు, జాగరణలు, ఆ ప్రయాసలు ఇవన్నీ కూడా ఎదుర్కొంటున్నాడు. ఎంత పెద్ద మినిస్టర్ అయితే అంత ఎక్కువగా సేవ చేయించుకోవాలి అనేది ఆ కొరింథియన్ చర్చ్లో ఉన్న ఫాల్స్ అపోస్టల్స్ యొక్క ఉద్దేశం. ఈ దినాలలో కూడా అనేక మంది అటువంటి వారే ఉంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభువు యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యులైన వారి యొక్క పాదాలను కడిగిన తర్వాత ఆయన ఏం చెప్తున్నారు అంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 12 నుంచి చదివితే 13-12లో ఆయన శిష్యుల పాదములు కడిగి తన పై వస్త్రం వేసుకున్న తర్వాత మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? మీకు అర్థమవుతుందా నేనేం చేశానో? బోధకుడననియు ప్రభువుననియు మీరు నన్ను పిలుస్తున్నారు. నేను బోధకుడను ప్రభువును గనక మీరు ఇట్లు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువును బోధకుడను అయిన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. మీకు చేసిన ప్రకారం, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. అయితే దీనిని లిటరల్గా అర్థం చేసుకున్నటువంటి రోమన్ క్యాథలిక్స్ మాండీ థర్స్డే అని, గుడ్ ఫ్రైడేకి ముందు రోజు మాండీ థర్స్డే ఈవినింగ్ ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టి అందులో కొందరి కాళ్లను పోప్ గారు కడగడం అనేది ఒక ఆచారంలాగా పెట్టారు. దానిని చూచి పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్టు ఇప్పుడు ఈ దినాలలో కొన్ని సంఘాలలో కూడా ఇదే విధంగా కాళ్ళు కడిగే కార్యక్రమాన్ని పెడుతున్నారు. అంటే యేసు ప్రభు కాళ్ళు కడగమన్నాడు కదా అని వాళ్ళు కాళ్ళు అది ప్రాక్టికల్గా మనము అదే విషయాన్ని చేయటం కాదు. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాదు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు అని చెప్పారు. ధన్యులగుదురు. సో ఇలాగూ ఉపవాసం చెయ్యమని చెప్పకపోయినా ఉపవాసం చేయటం, కాళ్ళు కడగమన్నారని లిటరల్గా కాళ్ళు కడగటం, అలాంటప్పుడు నీ కన్ను నిన్ను అభ్యంతర పెడితే నీ కన్ను పేరికి వేసుకోమని దేవుడు చెప్పాడు కదా. అలాంటప్పుడు నీ కన్ను అభ్యంతర పెడితే కన్ను తీసేసుకుంటున్నామా? లేదు. అంటే మనకు ఏదైతే ఇష్టపూర్వకంగా ఉంటుందో, మనకి హాని జరగకుండా ఉంటుందో అలాంటి వాటిని మనం చేస్తూ ఉంటాం.
ఇది మనం లిటరల్గా కొన్ని విషయాలను చేయాలని దేవుడు చెప్పినట్టయితే వాటిని చేయాలి, కానీ దిస్ ఈజ్ ద మోడల్. అంటే తనను తాను తగ్గించుకోవడం అంటే ఏంటి అనే దానిని ఒక ట్రూ ఎగ్జాంపుల్గా యేసు ప్రభు చూపించాడు. సో అలాగూ చేసినటువంటి దానిని మనమేమో డిఫరెంట్గా అర్థం చేసుకుంటూ ఉన్నాము. సో ఇది ఇమిటేటింగ్ క్రైస్ట్ అంటే అది కాదు. ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో అపొస్తలుడు పౌలు ఏమంటున్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను అని అంటున్నాడు. సో మనం జీవించట్లేదు, దేవుడే మనలో జీవిస్తున్నాడు. ఇక మనం జీవించట్లా, క్రీస్తే మనలో జీవిస్తున్నాడు అనేది మన జీవితం యొక్క సారాంశంగా ఉండాలి. అంతేగాని మనం మన జీవితాన్ని మనకిష్టమైనటువంటి అలవాట్లను, మనకిష్టమైన ట్రెడిషన్స్ని ఎంచుకొని దాని ప్రకారంగా జీవించటం కాదు అని అపొస్తలుడు పౌలు ద్వారా ఉదయకాలమందు దేవుడు మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇటువంటి భారాలు, ఇటువంటి ప్రయాసలు, ఇటువంటి కష్టాలు తన యొక్క జీవితంలో కలిగి ఉన్నందువలన తాను నిజంగా హీ ఈస్ టు బి కాల్డ్ ఎ క్వాలిఫైడ్ అపోస్టల్. యోగ్యత కలిగిన అపోస్తలుడు ఎవరైనా ఉన్నారు అంటే అది అపోస్తలుడు పౌలు అనే మనం చెప్పాల్సి ఉంటున్న పరిస్థితులలో పౌలు అసలు అపోస్తలే కాదు అని, సంఘాన్ని విడిచిపెట్టేసి పచ్చిక గల చోట్లకు వెళ్ళిపోయాడు అని దుష్ప్రచారం చేస్తున్న అబద్ధ అపొస్తలులు, మోసపూరితమైనటువంటి అపొస్తలులు పౌలుకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. వీరికి సంఘమును గురించిన చింత ఏమాత్రం కూడా లేదు. అయ్యో, మేము సంఘాన్ని ఈ విధంగా చెరిపేస్తున్నాము, యేసు ప్రభు చెప్పిందేంటి, మనం చేస్తున్నదేంటి అని వారికి ఇంట్రోస్పెక్షన్ ఏమాత్రం కూడా లేదు. ఈ దినాలలో కూడా అటువంటి వారు అనేకులు ఉంటూ ఉన్నారు. ఈ భారం నాకు దినదినము కలుగుతున్నది, ఈ భారం నాకు దినదినం కలుగుతుంది. ఎంత శ్రమ పడుతున్నాడో తనకు తెలుసు, ఎంత భారాన్ని అనుభవిస్తున్నాడో తనకు తెలుసు. ఎవడైనానో బలహీనుడయ్యాడా? నేను బలహీనుడను కానా? ఎవడైనానో తొట్టుపడినా నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత సంగతులను గూర్చియే, బలహీనత విషయమైన సంగతులను గూర్చియే అతిశయపడుతును. నేను అబద్ధం ఆడట్లేదు. నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడి ఎరుగు. మీరెవ్వరు కూడా నన్ను టెస్టిఫై చేయని అవసరం లేదు. మనుషులు మనలను టెస్టిఫై చేయని అవసరం లేదు. మనుషులు మనలను మెచ్చుకొని అవసరం లేదు. దేవుడు మనలను మెచ్చుకుంటే చాలు. దేవుడు మనలను గురించి టెస్టిఫై చేస్తే చాలు. దేవుడు మనలను యు ఆర్ ద రైట్ మ్యాన్, భలా నమ్మకమైన మంచి దాసురాలా అని మనల్ని గురించి చెప్తే చాలు. మనుషుల యొక్క ప్రశంసల కోసం కాదు, దేవుని యొక్క ప్రశంస కోసం మనం జీవించాల్సి ఉంటుంది. అపొస్తలుడు పౌలు దమస్కునకు ఏ విధంగా వెళ్ళాడన్న సంగతి మనకు అపొస్తలుల కార్యముల గ్రంథం చెప్తుంది. పెద్దల దగ్గర నుంచి, సమాజపు అధికారుల దగ్గర నుంచి పత్రికలు పట్టుకొని దమస్కులో ఉన్న క్రైస్తవులను హింసించటానికి వెళ్ళాడు. ఆ విధంగా హింసించటానికి వెళ్ళినటువంటి వాడు ఇక్కడ అరెత అను రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీయుల పట్టణమును భద్రం చేశాను. అప్పుడు నేను కిటికీలో గుండా, అంటే ఇంకొక శ్రమను చెప్తూ ఉన్నాడు, అప్పుడు నేను కిటికీ గుండా గోడ మీద నుండి గంపలో దింపబడి అతని చేతిలో నుండి తప్పించుకున్నాను అని అది తన యొక్క ఎక్స్పీరియన్స్ని గురించి తాను తెలియజేస్తూ ఉన్నాడు.
సో ఈ విధంగా అనేకమైనటువంటి పరిస్థితులను తన జీవితంలో ఎదుర్కొన్నాడు. సో ఇది అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడి ఉంది. 23వ వచనం. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతనిని చంపనాలో ఆలోచింపగా వారి ఆలోచన సౌలు నాకు తెలియవచ్చును. వారు అతనిని చంపవలెనని రాత్రింబగళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని ఉండిరి కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతనిని తీసుకొని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దించిరి. ఇలాగూ ఒక మంచి అపోస్టల్గా ఉంటున్నటువంటి వారికి ఇటువంటి పరిస్థితులు కలగడం అనేది ఎంతవరకు సబబు? మనం అనుకుంటాం, ఈజ్ పాల్ క్రేజీ, పాల్ వెర్రివాడా అని అనుకుంటాం. దేవుడు పాల్తో లేడు కాబట్టి ఇలాగ జరుగుతుందా అని అనుకుంటాం. పాల్ ఒక లూజర్ అని, ఓటమి చెందినటువంటి అపొస్తలుడని అనుకుంటాం. బలహీనుడైన వాడు అని అనుకుంటాం. కానీ ఇదంతా కూడా క్రీస్తు యేసు మనస్సు కలిగినటువంటి వారు, ఈ లోకానుసారమైనటువంటి వారు అనుకునేటువంటిది ఇదే. మనల్ని కూడా వీఆర్ క్రేజీ పీపుల్ అని, గాడ్ ఈజ్ నాట్ విత్ అస్ అని, వీఆర్ ఆల్ లూజర్స్ ఇన్ ద సొసైటీ అని అనేక మంది మనలను గురించి కూడా అనుకోవచ్చు. అయితే అపొస్తలుడు పౌలు అంటున్నాడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమలయందునో అతిశయపడుదుము. మనకు శ్రమలు వస్తే దానిని బట్టి మనం అతిశయించే వారంగా ఉండాలి. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. సిగ్గుపడవలసింది ఫాల్స్ అపోస్టల్స్, నేను కాదు అని అంటున్నాడు. అలాగనే మనకు ఇదే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో అంటున్నాడు 17-18 వచనాలలో, కావున మేము అధైర్యపడము. బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినమో నూతనపరచబడుచున్నాను. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక ఇవన్నీ కూడా క్షణమాత్రం ఉండే చులకని శ్రమ అంటున్నాడు. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగచేయుచున్నవి. ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఇటువంటి దృక్పథం కలిగిన వానిగా అపోస్టల్ పాల్ ఉన్నాడు కనుక ఈ ఫాల్స్ అపోస్టల్స్ని అందరినీ కూడా ఏరి పారేస్తూ ఉన్నాడు. లేదు అంటే వారిని ఎంతవరకు అయితే డిమినిష్ చేయగలడో అంతవరకు కఠినమైనటువంటి పదజాలంతో వారిని గురించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు, సంఘం నాకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు అని అంటే, మనం నిజంగా దేవుని కోసం జీవించేటప్పుడు మనం ప్రయాసపడటం నేర్చుకోవాలి. దేవుడు మనకు తోడుగా ఉంటాడు, తన కృపను మనకు అనుగ్రహిస్తాడు. అలాగూ మనం దేవుని కోసం శ్రమపడే వారంగా, శ్రమలయందు అతిశయపడేటువంటి వారంగా జీవించాలి అని అపోస్తలుడు పౌలు ఈ ఉదయకాలమందు మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. కనుక దేవుని కోసం శ్రమ పడటానికి సిద్ధంగా ఉంటేనే నిజమైనటువంటి క్రైస్తవురాలిగా నీవు నేను ఉండగలుగుతాం. అందుకే మనం ఆయన శిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించకపోతే ఆయన శిష్యులమే మాత్రం కూడా కానే కాము. ఇప్పుడు మరి ఇటువంటి లైఫ్ స్టైల్ని తనంతట తానే కోరుకున్నాడు. దేవుని కోసం పని చేయాలన్న ఆలోచన అపోస్తలుడు పౌలుకి దేవుడే అనుగ్రహించాడు. కాబట్టి వీటన్నింటికీ కూడా మనం సిద్ధపడి ఉంటేనే యేసు ప్రభు యొక్క శిష్యులంగా జీవించగలుగుతాం, నిజమైన క్రైస్తవులంగా జీవించగలుగుతాం. ఇటువంటిది కాకుండా మనకంతా కూడా లైఫ్ షుడ్ బి అ బెడ్ ఆఫ్ రోజెస్ అని, పూల పాన్పులాగా మన జీవితం ఉండాలని అనుకుంటే ఇటువంటి ఫాల్స్ ప్రీచర్స్ని మనం వెంబడించవచ్చు, ఫాల్స్ టీచర్స్ని, ఫాల్స్ అపోస్టిల్స్ని మనం వెంబడించవచ్చు. నిజమైన క్రైస్తవులంగా జీవించాలంటే మనం
నిజమైనటువంటి సువార్తను మాత్రమే నేర్చుకోవాల్సి ఉంటుంది, తెలుసుకోవాల్సి ఉంటుంది, దేవుని కోసం జీవించాల్సి ఉంటుంది. కాబట్టి దేవుడు మనలను సిగ్గుపరిచేవాడు కాదు. దేవుడు మన మన క్రియలను బట్టి మనకు రివార్డ్స్ని ఇవ్వడానికి ఆయన రెండవ రాకడలో తన కుమారుడైన యేసుక్రీస్తును పంపించబోతున్నాడు. సో క్షణమాత్రం ఉండే ఈ చులకని శ్రమను బట్టి మనం బాధపడే వారంగా కాకుండా దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన మనలను ప్రశంసించే విధంగా మన జీవితాలు ఉండాలి అని ఉదయకాలమందు మనలను ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. కనుక అటువంటి జీవితాన్ని జీవించటానికి దేవుడు మనందరికీ కూడా సహాయం చేయునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాలం మీరు మాకు బోధించిన సత్యములన్నింటిని బట్టి వందనములు చెల్లిస్తున్నాం. ఎన్నో శ్రమలను పడినటువంటి అపోస్తలుడు పౌలుని దూషిస్తూ ఉన్నారు, నిందలు మోపుతూ ఉన్నారు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రభువా ఆయనను గురించి. అయితే తనకున్న నిజమైన క్రెడెన్షియల్స్ని అపోస్తలుడు పౌలు తెలియపరుస్తూ ఉన్నాడు. వీటన్నింటినీ కూడా కనీసం 1 సంవత్సరం అయినా మేము అనుభవించగలిగినట్లయితే నిజంగానే మీ కొరకు నిలబడేటువంటి వారంగా మా జీవితంలో అలవాటు పడతాయని మేము నమ్ముచున్నాం. కనీసం ప్రభువా మా జీవితంలో చిన్న చిన్న శ్రమలను కూడా ఓర్వలేనటువంటి క్రైస్తవులు అనేక మంది ఉంటూ ఉన్నారు. కానీ క్షణమాత్రం ఉండే ఈ చులకని శ్రమను బట్టి మేము సంతోషించే వారంగా, ఆనందించే వారంగా, దేవుని ఎదుట మాకు బహుమానములు కలుగుతాయి అని నిరీక్షణ కలిగిన వారంగా జీవించుటకు మాకందరికీ సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవుని యొక్క కృపలో మనందరం కూడా ఎదగటానికి దేవుని యందు ఒకవేళ శ్రమలు వచ్చినా కూడా వాటిని గురించి మనం భయపడకుండా నిలబడటానికి దేవుడు శక్తిని అనుగ్రహించును గాక.